బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా నిన్న వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. దీంతో పాటు శ్రమదానంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇక ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర జరగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా నిన్న వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. దీంతో పాటు శ్రమదానంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్ వెన్నెల, ఇక జనహిత పాదయాత్ర కొనసాగుతూ ఉన్నాయి. మొదటి రోజుకు సంబంధించి కూడా ఏదైతే పరిగిలో నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా నిన్న పరిగిలో పాదయాత్ర చేశారు. నిన్న పరిగిలో పళ్ళ నిద్ర చేశారు. ఈ రోజుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో పరిగిలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మొదట నిన్న రాత్రి పళ్ళ నిద్ర చేశారు. ఇక్కడ ఉదయంకి సంబంధించి కూడా పరిగిలో బాలికల రెసిడెన్షియల్, ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్లో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా హామీలను ఎలాగా నెరవేరుస్తూ వస్తుంది, అలాగే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉన్నది, దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు వివరించాలి. ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి కూడా సన్నిద్ధం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. తీసుకొచ్చిన అయితే సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో వివరిస్తూ ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నిటినీ తిప్పికొట్టే విధంగా కూడా కార్యకర్తలను సన్నిద్ధం చేయడమే లక్ష్యంగా జనహిత పాదయాత్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రజలకు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన పథకాలు తీసుకొచ్చింది, వాటిని ఇంకా మున్ముందు ప్రజలకు సంబంధించి ఏ విధంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, అక్కడ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో పథకాలకు సంబంధించి ఎంతవరకు అమలు అవుతూ ఉన్నాయి, ఇక మరికొన్ని పథకాలకు సంబంధించి ప్రజలు ఎలాంటి పథకాలు కోరుకుంటా ఉన్నారు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక ఎట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నారో వీటన్నిటినీ కూడా పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు జనహిత పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. ఇక మొదటి రోజుకు సంబంధించి కూడా, అంటే మొదటి విడతకు సంబంధించి కూడా ఈ నెల 4వ తేదీ వరకు కూడా కొనసాగనున్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఆందోళనలో రెండో రోజు పాదయాత్రకు సంబంధించి కూడా ఆందోళన నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. ఇక ఆందోళనలోనే ఈరోజు పళ్ళ నిద్ర ఉంటుంది. ఇక సాయంత్రం ఏదైతే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ పాదయాత్రలో ఎవరెవరు పాల్గొనున్నారు, అలాగే ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్, పాదయాత్రకు సంబంధించి కూడా ఈ నెల అంటే నిన్న నుంచి కూడా పాదయాత్ర కొనసాగుంది. ఇక పరిగి నుంచి కూడా ఈ పాదయాత్రకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. పరిగిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దానికన్నా ముందు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాని తర్వాత పరిగికి సంబంధించి కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక నిన్న పరిగికి సంబంధించి కూడా పాదయాత్ర ప్రారంభించారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు
పాదయాత్ర ఉండబోతా ఉన్నది. అక్కడిని పల్లె నిద్ర కూడా చేయబోతా ఉన్నారు. ఇక 2వ తేదీకి అంటే 3వ తేదీకి సంబంధించి కూడా ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి నిజామాబాద్లోని ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పాదయాత్ర ఉంటుంది. అక్కడే పల్లె నిద్ర ఉంటుంది, కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. తర్వాత 4వ రోజుకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖానాపూర్లో పాదయాత్ర ఉంటుంది. ఇక అక్కడే పల్లె నిద్ర ఉంటుంది, ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఇక 4వ తేదీ తర్వాత ఢిల్లీలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఆమోదం తెలపట్లేదు, దానిపైన స్పందించట్లేదు. ఇప్పటికే రాష్ట్రపతికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. ఇక్కడ శాసనసభలో బీసీకి సంబంధించి కూడా పార్టీ అలాగే బీఆర్ఎస్కి సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి పంపినా కూడా దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇక 3 రోజులు ఢిల్లీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ధర్నాకు నిరసనకు ఏదైతే పూనుక ఉన్నది ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించి కూడా పిలుపునిచ్చింది. 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అలాగే ఎమ్మెల్సీలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా బీసీ నేతలంతా కూడా ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు శంకారావం పూరించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఏదైతే పార్లమెంటులోకి సంబంధించి కూడా దీనిపైన ఎంపీల మద్దతు తెలిపేందుకు కూడా ఏదైతే వాళ్ళను కోరుతా ఉన్న నేపథ్యం దాంతోపాటుగా రాష్ట్రపతికి 7వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్రపతికి ప్రత్యేక వినతి పత్రం ఇవ్వనున్నారంటే ఈ 3 రోజులు ఢిల్లీలో బిజీ షెడ్యూల్ కారణంగా ఇక ఈ 3 రోజులు బ్రేక్ ఉంటుంది. తర్వాత 7వ తేదీకి సంబంధించి కూడా మరోసారి పాదయాత్ర కొనసాగుతూ ఉన్న నేపథ్యం ఉంది. మొత్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పాదయాత్ర చేపడతామని ఇప్పటికే పిసిసి చీఫ్ స్పష్టం చేశారు. ఇక 7వ తేదీ నుంచి కూడా మళ్ళగా వరుసగా పాదయాత్రలు ఉంటాయని కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక నిన్న పిసిసి ప్రసంగంలో కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, పాదయాత్రలు ఎందుకు చేస్తూ ఉన్నట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రకి సంబంధించి కూడా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజలకు పథకాలను ఏ విధంగా ప్రజల వరకు చేరుతూ ఉన్నాయి, మరికొన్ని పథకాలు ప్రజలు ఏ పథకాలు కోరుకుంటున్నారు, ఇక ఇతర పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అలాగే ఏడాదిన్నర కాలంలో 1,80,00,000లకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, ఇక దాంతోపాటుగా 65,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీ కావచ్చు. నిన్న ఇదే పాదయాత్ర సభా వేదిక కూడా మంత్రి శ్రీధర్ బాబు మరికొన్ని 35,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ప్రకటించారు. దాంతోపాటుగా సన్న బియ్యం పంపిణీ కావచ్చు, రైతులకు ఇచ్చిన రైతు భరోసా, రైతు బీమా కావచ్చు, ఇక రుణమాఫీ కావచ్చు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశారు. మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పంపిణీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఆ పథకాలకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పథకాల తీరు కావచ్చు, ప్రజలు ఇంకా ఎట్లాంటి పథకాలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధమైన కార్యక్రమాలను ఆశిస్తున్నారు, కార్యకర్తల పనితీరు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కూడా ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నిద్ధం చేసేందుకు కూడా పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరికొన్ని రోజుల్లో మరికొన్ని పథకాలు తీసుకొస్తామని తెలపడం జరిగింది. అందుకనే ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజలు ఏ విధంగా ఏ పథకాలను కోరుకుంటున్నారు, ఇప్పుడున్న పథకాలు ఎంతవరకు చేరాయి, ఎవరెవరు లబ్ధిదారులకు అర్హులకు ఈ పథకాలు అందాయి, వీటన్నిటిని తెలుసుకుంటూనే కొత్త పథకాలు ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టాలి, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలను ఆ నియోజకవర్గంలో చేయాలని కూడా పూర్తి స్థాయిలో పల్లె నిద్ర చేస్తున్నారు. కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. ఈరోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో అక్కడ ఉన్న క్షేత్రస్థాయికి సంబంధించి కూడా ప్రభుత్వ తీరు, పార్టీ పనితీరు పైన కూడా పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మొత్తంగా వీటన్నిటికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆ జిల్లాకి సంబంధించి కూడా స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలను సంపాదించాలని లక్ష్యంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం జనహిత పాదయాత్ర పేరుతో కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొదటి విడత 4వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత 3 రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ పైన ధర్నా ఉన్నది కాబట్టి అక్కడ బ్రేక్ ఉంటుంది. తర్వాత 2వ విడత నుంచి కూడా పూర్తిగా
అన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక ఏదైతే పరిగి నియోజకవర్గానికి సంబంధించి కూడా కార్యకర్తలతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ కార్యకర్తలతో మమేకం అక్కడ సమావేశం నిర్వహించనున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ. అక్కడ నుంచి చూస్తే బాగుంది కదా లైటింగ్